హాయ్ నమస్తే. ఈ మధ్య పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర డిప్యూటీ సీఎం, ఉప ముఖ్యమంత్రి గారు వార్తల్లోకి ఎక్కుతున్నారు. మరీ ముఖ్యంగా అంటే ఆయన డిప్యూటీ సీఎం కాబట్టి రోజు వార్తల్లోనే ఉంటారు. కానీ తెలంగాణ గురించి కొన్ని రకరకాల విభజనకు సంబంధించినటువంటి కామెంట్స్ చేస్తున్నారు. అంటే విభజన ఎందుకు జరిగింది అనేటువంటి కామెంట్ చేస్తున్నారు. అయితే మరి ఈ పవర్ స్టార్ మనం అసలు పవర్ స్టార్ అనాలా? యూటర్న్ స్టార్ అనాలా? నాకైతే ఏమి అర్థం కావడం లేదు. సో, ఒకసారి ఈ వీడియో చూడండి. మీకు 2 వీడియోలు చూపిస్తాను. దాని తర్వాత నేను డిస్కస్ చేస్తారు. నిన్నటి వీడియోలు. కూడా కావచ్చు. నిధులు ఏర్పాటు చేస్తాం. మన మనసు ఎంత మంచిది అంటే తెలుగు వాళ్ళ ఐక్యత, తెలుగు వాళ్ళ మనసు మనసు చాలా మంచిదని చెప్తున్నారు తెలుగు రాష్ట్రాల వారిది. కొండగట్టు ఆంజనేయ స్వామి ఆయన పునర్జన్మనిచ్చిన వ్యక్తి. ఆయనకి అక్కడ దర్శనానికి వెళ్తే వారు అడిగింది నాకు అక్కడ ఉన్న భక్తులు కానీ ఆలయ అందరూ అడిగింది ఆంజనేయ స్వామి ఆలయంలో భక్తుల సౌకర్యార్థం 2000 మందికి సరిపడా దీక్ష విరమణ మండపం కావాలి. అక్కడ దీక్ష విరమించి వాళ్ళు టీటీడీకి వెళ్తారు, తిరుపతి దర్శనానికి వెళ్తారు. మీరు కొంత సహకారం ఇవ్వండి అంటే చాలా వెంటనే తీసుకున్నాను. దానికి వచ్చిన తర్వాత దాన్ని పర్సీవ్ చేసిన తర్వాత ఈ రోజున గత 2 రోజుల క్రితం 96 గదుల సత్రం నిర్మాణానికి 35.19 కోట్ల 35 లక్షల వ్యయంతో టీటీడీ బోర్డు ఆమోదం తెలిపాయి. దీనికి గౌరవ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి సో, ఇది అంటే ఆయనే ఆంధ్రప్రదేశ్‌కి సీఎం అయినప్పటికీ, డిప్యూటీ సీఎం అయినప్పటికీ, తెలంగాణ ఆయన ఇష్టదైవం ఉన్నటువంటి కొండగట్టు స్వామి ఆంజనేయ స్వామి భక్తుల దర్శనానికి వచ్చినటువంటి భక్తులకు సౌకర్యార్థం 96 గదుల టీటీడీకి సంబంధించినటువంటి వ్యయం దాదాపు 35,19,00,000 రిలీజ్ చేయడం చాలా సంతోషకరం. ఆయన 2 రాష్ట్రాల గురించి కూడా ఆలోచిస్తున్నాడని చెప్పవచ్చు దీన్ని బట్టి. ఆయన అక్కడ డిప్యూటీ సీఎం అయినప్పటికీ తెలంగాణ రాష్ట్రం గురించి కూడా తెలంగాణ లోపల అధికారంలో లేకున్నా, తెలంగాణ లోపల కూటమి అంటే తెలంగాణ లోపల అధికారం భాగస్వామి లేకున్నా కూడా హి ఈస్ థింకింగ్ ఫర్ తెలంగాణ. దట్ ఈస్ ఎ గ్రేట్ థింగ్. అలా అనుకున్న కొద్దిసేపటికే అలా చాలా మంచి నిర్ణయం అని నేను అనుకున్నాను. ఆ కొద్దిసేపటికి అంటే కొంచెమైనా ఆ కొద్ది టైంకే మళ్ళీ ఏం మాట్లాడాలో ఒకసారి ఈ వీడియో చూడండి. మీకు క్లారిటీ అర్థమైంది. ఎంపీలో నాకు నష్టం వస్తుంది, మాట్లాడడానికి భయం, కొడతారు, వ్యాపారాలు పోతాయేమోనని. సో ఇది ముఖ్యమైనటువంటి నేను యూ టర్న్ తీసుకున్నాడు పవన్ కళ్యాణ్ పవర్ స్టార్ గారు అనడానికి ఇది కారణం. అప్పుడు జస్ట్ కొండగట్టుకు డబ్బులు ఇచ్చారు అని సంతోషపడ్డ కొద్దిసేపటికి అదే మీటింగ్ ఇది సేమ్ మీటింగ్ సేమ్ వెన్యూ. అప్పుడే అంటే ఎంతవరకు ఆ సంతోషం వచ్చిన ఆ సంతోషం కూడా కొద్దిసేపట్లోనే ఆవిరైపోయింది. ఒక చేతితోటి డబ్బులు ఇస్తున్నాడు, సహాయం చేస్తున్నాడు, మరొక చేతితోటి తెలంగాణ ఏర్పాటు పైన అక్కసు అంటే విషాన్ని వెలగక్కుతుంటాడు. మొన్నటికి మొన్న దిష్టి తగిలిందని చెప్పడం జరిగింది. అది ఏదో చిన్న విషయం అది. కానీ ఇప్పుడు సభాముఖంగా ఈ రకంగా మాట్లాడడము చాలా తప్పు అది. అది ఎంతవరకు యోగ్యం కాదు. తెలంగాణ రాష్ట్రం మాకు అంత చిదంబరం గారు హోమ్ మినిస్టర్‌గా ఉన్నప్పుడు ఇచ్చిన ప్రకటనను బట్టి ఏర్పడిన తెలంగాణ దాదాపు మాకు 2, 3 సంవత్సరాలు లేట్ అయింది అప్పటికే ఇంకా. 2010లో ఏర్పాటు కావాల్సిన తెలంగాణ 2014 దాకా రావడం జరిగింది. ఎందుకు? ఇక్కడ ఉన్నటువంటి ఆంధ్రాలో ఉన్నటువంటి రాజకీయ నాయకులంతా గూడా మళ్ళీ మూకుమ్మడిగా రాజీనామా చేశారు. దాని లోపల చిరంజీవి గారు గూడా ఉన్నారు. వారి అన్నగారైన చిరంజీవి గారు గూడా ఉన్నారు. ఆయన గూడా మూకుమ్మడి రాజీనామా చేశాడు. అందరూ ఈవెన్ తెలంగాణ బిల్లు ఇవన్నీ అయిన తర్వాత కేంద్ర ప్రభుత్వం మళ్ళీ వెనుకకు పోయింది. తర్వాత శ్రీకృష్ణ కమిషన్ చేసింది. ఏదో కాలనాయకులు అంటే తెలంగాణ ఏర్పాటు డిసైడెడ్. అది అందరికీ తెలుసు. కానీ వీరిచ్చేటువంటి ప్రెషర్‌కి, వీరి రాజకీయ లాబింగ్‌కి తలొగ్గి
యూపీఏ 2 గవర్నమెంట్ కొంతవరకు దాన్ని లేట్ చేసింది. అంటే 2010లో రావాల్సినటువంటి తెలంగాణ ఒక 4 సంవత్సరాలు లేట్ అయిపోయింది. అది ఫస్ట్ పాయింట్. సెకండ్ వన్, మళ్ళీ ఆ బిల్లు ప్రవేశపెట్టేటప్పుడు గూడా పార్లమెంట్ లోపల లగడపాటి రాజగోపాల్ లాంటి ఆహ్, పెద్ద పెద్ద బడా నేతలు పెప్పర్ స్ప్రేని కొట్టారు. అంటే చిన్న పిల్లల ఆటలాగా, తెలివి తక్కువ వాళ్ళలాగా, మూర్ఖత్వంతోటి పెప్పర్ స్ప్రే కొట్టారు. పెప్పర్ స్ప్రే కొట్టడానికంటే ముందు అసలు టీఆర్ఎస్ తోటి కాంగ్రెస్ పొత్తెవరు పెట్టుకోమన్నారు? వారి మేనిఫెస్టోలో తెలంగాణ ఏర్పాటుకు సుముఖంగా ఉన్నామని ఎవరు చెప్పమన్నారు? అప్పుడే ఊరుకోవాల్సుండే. అంటే ప్రతిసారి రాజకీయాలు జేసి తెలంగాణ వారిని మోసం జేయడానికి తెలంగాణ ఎన్ని సార్లు మోసపోతారు? ఒకసారి మోసపోవడము ఏదో బై మిస్టేక్. రెండోసారి అంటే ప్రతిసారి మోసపోలేరు గదా! ఒకవైపు మీరు 2 రాష్ట్రాలు సుభిక్షంగా ఉండాలని మాట్లాడుతున్నారు. మరొక వైపు తెలంగాణ జరిగిపోయింది. మనకేమో నష్టం జరిగిందని మాట్లాడుతున్నారు. శ్రీకృష్ణ కమిటీ లోపల రకరకాల ప్రపోజల్స్ పెట్టారు. ఇన్‌పుట్స్ తీసుకున్నారు కాబట్టి అందరి నుండి. సో, దాని లోపల 10 ఇయర్స్ కామన్ క్యాపిటల్ గూడా చేశారు. మరి కామన్ క్యాపిటల్ హైదరాబాద్ చేసినప్పుడు ఆ టైం లోపల ఆ 10 ఇయర్స్ లోపల మీరు నిర్మించుకోవాల్సుండే. చంద్రబాబు నాయుడు గారు మంచి విజనరీ లీడర్. ఆయన వరల్డ్ క్లాస్ క్యాపిటల్ సిటీ కట్టగలడు. హైదరాబాద్ తనే ఆక్సిజన్ ఇచ్చానని చెప్తున్నారు. సో, అటువంటి మరి 10 సంవత్సరాల లోపల బిల్డ్ చేసుకోవచ్చు. ఇది ఎప్పటికీ ఉండేటువంటి సమస్యనే. క్యాపిటల్ సిటీ అనేది. ఎందుకు సమస్య? క్యాపిటల్ సిటీ అంటే అప్పుడు ఆంధ్ర రాజకీయ నాయకులంతా గూడా అంటే ముఖ్యంగా ఆహ్, పొలిటికల్ లీడర్స్ గావచ్చు, చీఫ్ మినిస్టర్ లెవెల్‌లో ఉన్న వాళ్ళు గావచ్చు, లేదంటే క్యాపిటలిస్ట్‌లు గావచ్చు. వాళ్ళంతా గూడా వారి పెట్టుబడి మొత్తం హైదరాబాద్ లోపల కేంద్రీకరించారు. అది తప్పు. ప్రతి సిటీని డెవలప్ చేసుకుంటూ రావాలి. ముఖ్యమైన సిటీలు తమిళనాడు మోడల్‌గా, మహారాష్ట్ర మోడల్‌గా 4, 5 సిటీలను డెవలప్ చేసుకుంటూ రావాలి. ఈవెన్ గుజరాత్ గూడా అట్లాగే ఉంటది. ఒకటే సిటీని ఎప్పుడూ డెవలప్ జేయొద్దు. సో, ఇలా అయిపోయింది. సో, దానికి కారణాలు తెలుసుకోకుండా మీరిలా మాట్లాడడం చాలా వరకు తప్పు. అసలు సినిమా ఇండస్ట్రీ అనేదే ఆంధ్ర వాళ్ళతోటి నిండి ఉంటది. 99% వాళ్ళే ఉన్నారు. అయినా గూడా కళకి, కళకెప్పుడు ప్రాంతీయత్వం గాని, భౌగోళిక పరిస్థితులు, లిమిటేషన్స్ ఏమి ఉండవు. కళకి, కళాకారుడికి, కళకు ఎప్పుడైనా గూడా బ్రహ్మరథం పడతారు జనాలు. అలాగే తెలంగాణలో గూడా పట్టారు. మీకున్నట్టు ప్లస్ పాయింట్ ఏందంటే ఇప్పుడు 2 రాష్ట్రాలయ్యాయి. బాలీవుడ్‌కి ఏ రకంగా అయితే 10, 15 రాష్ట్రాలు హిందీకి ఉన్నాయో, ఇప్పుడు తమిళ్ తీసుకున్న కోలీవుడ్, తర్వాత శాండల్‌వుడ్, మలయాళం ఇవి 3 తీసుకుంటే గూడా మనకు ఒకటే రాష్ట్రం వాళ్ళకి. మీకు 2 రాష్ట్రాల లోపల ఉన్న జనాలు. అంటే ఒక రకంగా మీది మినీ బాలీవుడ్ అని చెప్పుకోవచ్చు తెలుగు ఇండస్ట్రీది. మినీ బాలీవుడ్ లాగా 2 రాష్ట్రాల లోపల మీకు ఫ్యాన్స్ ఉంటారు. అట్లాగే మీరు చిరంజీవి తమ్ముడుగా సినిమా ఎంటర్ అయ్యారు. ఎప్పుడు ఎంటర్ అయ్యారు మీరు? 1996 లోపల ఎంటర్ అయ్యారు. అప్పుడు ఏ సినిమాతోటొచ్చారు మీరు? 'అక్కడ అమ్మాయి ఇక్కడ అబ్బాయితో' వచ్చారు. అయినా గూడా మేము మీరు అక్కడ అబ్బాయి అయినా గూడా మేము ఆంధ్ర అబ్బాయి అయినా గూడా తెలంగాణ పోరాడుగానే వి కన్సిడర్డ్ రైట్. తర్వాత 'గోకులంలో సీత' అన్నప్పుడు మేము మా రాముడే అనుకున్నాం నేను. తర్వాత 'సుస్వాగతం' చెప్పాం మీకు. ఆ తర్వాత 'తొలి ప్రేమ' ఎలా అంటే 'తొలి ప్రేమ' ఎంత హార్డ్‌గా అంటే మనం ఎలా ప్రేమించాలి మనుషులని అనే బట్టి మీ సినిమాని బట్టి నేర్చుకున్నాం. రైట్. తర్వాత నువ్వు 'తమ్ముడు' సినిమాతో మేము అన్న, మా అన్న అనుకున్నాం. తర్వాత 'బద్రి' ఓకే. 'బద్రి' సినిమాతో వచ్చారు మీరు. ఆ తర్వాత 'ఖుషి', 'ఖుషి' సినిమా అప్పుడు మేము అసలు తెలంగాణ లోపల ఎంత ఎన్ని ఎంతమంది జనాలు ఆ సినిమాని చూసారు. 100 రోజులు ఎన్ని థియేటర్ లోపల ఆడాయి మీకు తెలుసు కదా అవన్నీ. సో, తెలంగాణలో ఎప్పుడైనా మీకు తేడా చూపిచ్చారా? ఆంధ్ర, తెలంగాణ కళాకారులకి? చూపియలే. 'జానీ' అంటే యెస్ 'జానీ జానీ' అంటే 'జానీ జానీ యెస్ పాప' అన్నాం. 'గుడుంబా శంకర్' అంటే 'గుడుంబా'ని బంద్ చేసినాం తెలంగాణలో 2004 లోపల. 'బాలు' ఏబీసీడీఎఫ్‌జీ అంటే మేము ఎక్స్‌వైజెడ్ దాకా తీసుకెళ్ళాం మిమ్మల్ని. ఆ! తర్వాత 'బంగారం', 'బంగారం' మేము ప్లాటినం లాగా చూసుకున్నాం. 'అన్నవరం' అంటే అన్న ప్రేమ ఎలా ఉండాలి చెల్లెల పైన మీ సినిమాని చూసి నేర్చుకున్నాం. 'జల్సా' చేసినాం మేము గూడా మీతో పాటు. 'కొమరం పులి' అంటే నువ్వు మా పులివే అనుకున్నాం. 'తీన్మార్' స్టెప్పులేసినాం. ఆ! తర్వాత 'పంజా' సినిమా వచ్చినప్పుడు మేము గూడా మీతో పాటు కలిసి పంజా కొట్టినాం. 'గబ్బర్ సింగ్' 'గబ్బర్ సింగ్' లోపల 'రాస్కోర సామాన్' రాసుకున్నాం. 'కెమెరామన్ గంగతో రాంబాబు' అప్పుడు ఎలా ఉంటాయి అది ఎంజాయ్డ్ ద సినిమా.
అత్తారింటికి దారేది తెలంగాణకి పీక్ మూమెంట్ తెలంగాణ ఏర్పాటు కాబోతుంది. మీరు అత్తారింటికి దారేదన్నా కూడా మీరు ఆంధ్రాకు దారేది చూసుకుంటారు అనుకోలేదు మేము. వి వి గేవ్ ఎ లాట్ ఆఫ్ సపోర్ట్ ఫర్ యువర్ సినిమా. బంపర్ హిట్ చేసినాం ఆ సినిమాని కూడా, రైట్? తర్వాత గోపాల గోపాల సినిమా లోపల నువ్వు కృష్ణుని వేసినట్టున్నావు. అంటే అది వి ఎంజాయ్ దట్. మా కృష్ణుడే అనుకున్నాం నిన్ను. సర్దార్ గబ్బర్ సింగ్ అన్నప్పుడు ఎస్ బాస్ అన్నాం. కాటమరాయుడు కదిరి నరసింహుడు అంటే మేము యాదగిరి నరసింహస్వామి అనుకున్నాం మిమ్మల్ని. అజ్ఞాతవాసి అజ్ఞాతవాసి అయిపోయారు మీరు. ఇక్కడికి ఆంధ్ర వరకు పరిమితం అయిపోయారు. తెలంగాణ పట్టించుకోలేదు రాజకీయాల లోపల. వకీల్ సాబ్ లేడీస్ని ఎట్లా లేడీస్ని అంటే మంచి లేడీస్ని రక్షించడానికి ఒక కొత్త అవతారం లాగా సినిమా వరకు అని అనుకున్నాం. ప్రేరణ తీసుకున్నాం మీ నుండి. తర్వాత భీమ్లా నాయక్ లోపల తెలంగాణ సింగర్ కిన్నెర ప్లేయర్ ఉన్నటువంటి మొగిలేయర్ పెట్టినప్పుడు ఆహా చాలా గొప్ప పని చేశారు మీరు అనుకున్నాం. అంటే ఎవరికి రానటువంటి ఆలోచన మీకు వచ్చినందుకు మేము సంతోషపడ్డాం. అంతేనా? తర్వాత ఆహ్, 'బ్రో' సినిమాతో వచ్చారు. వాట్ సెల్స్ బ్రో అన్నాం మేమన్నాం. సో ఎవ్రీథింగ్ ఇట్లా. ఇంకా రాబోయే సినిమా ఏదో 'హరిహర వీరమల్లు' సినిమా, దానికి కూడా వి ఆర్ రెడీ. అయ్యప్ప స్వామి అనుకుంటాం మిమ్మల్ని. హరుడు, హరిహర ఇద్దరు శంకరుడును, శివుడును, విష్ణువు కలిసినటువంటి పాత్ర 'హరిహర వీరమల్లు'. హరిహర నేమ్‌లోనే అట్లా మేము ఎక్కడా తేడా చూపియలేదు. కానీ మీరే ఈ మధ్య తెలంగాణ ఏర్పడిన తర్వాత 10 ఏళ్ల తర్వాత, 11 ఏళ్ల తర్వాత 3 ప్రభుత్వాలు వచ్చిన తర్వాత గూడా మూడో ప్రభుత్వము అక్కడ, ఇక్కడ 2 ఏరియాలో 2 రాష్ట్రాల లోపల మూడో ప్రభుత్వం పరిపాలిస్తున్న ఈ టైం లోపల మళ్ళీ జనాల మధ్య చిచ్చు పెట్టడం తప్పు. హైదరాబాద్ లోపల గూడా చాలామంది ఆంధ్ర వాళ్ళు ఇంకా ఉన్నారు. వారు దే ఆర్ లీడింగ్ దేర్ లైఫ్ వెరీ వెల్. ఎటువంటి అభద్రతా భావం లోను గాకుండా. ఎట్లాగైతే ఆంధ్ర వాళ్ళు అంతకుముందు చెన్నై లోపల గూడా ఉన్నారు. మద్రాస్ రాష్ట్రంలో అక్కడ ఏ ప్రాబ్లమ్ లేదు. ఇక్కడ ఏ ప్రాబ్లమ్ లేదు. ఈ రోజు లోపల గ్లోబలైజేషన్ లోపల మనం వేరే దేశాలకే ఎళ్తున్నాం. ట్రినిడాడ్ టొబాగో అని, ఆహ్, ఆస్ట్రేలియా, కెనడా, యూఎస్ఏ, సౌత్ ఆఫ్రికా, మారిషస్ ఇట్లా ఎన్నో దేశాలున్నాయి మనకు పోవడానికి. యూరోపియన్ కంట్రీస్, సింగపూర్, జపాన్ ఎక్కడికైనా వెళ్తున్నాం. రీసెర్చ్ చేయడానికి గావచ్చు, టీచింగ్ జాబ్ గావచ్చు, ఇంకా వేరే అగ్రికల్చర్ చేయడానికి గావచ్చు, రకరకాల బిజినెస్ పని మీద గావచ్చు, సాఫ్ట్‌వేర్ జాబ్స్ చేయడానికి గావచ్చు, డాక్టర్ జాబ్. అంటే ఈ రోజు లోపల వేరే స్టేట్ లోపల ఉండి బతకడం అనేది కామన్ థింగ్ అది. కానీ ఒక ఏర్పాటైనటువంటి ఒక చారిత్రక అవసరం, రాజకీయ, ఆర్థిక, చారిత్రక నేపథ్యాన్ని బట్టి, సాంస్కృతిక నేపథ్యాన్ని బట్టి ఏర్పడినటువంటి తెలంగాణ రాష్ట్రాన్ని పదే పదే అది ఏర్పడినప్పుడు మాకేదో జరిగింది అనడం చాలా వరకు తప్పు. అన్ని పంపకాలు కేంద్ర ప్రభుత్వం నియమించినటువంటి కమిటీలను బట్టే జరిగాయి. ఎక్కడా కూడా అన్యాయం జరగలేదు. మీరు హుందాగా మాట్లాడాలి. డిప్యూటీ చీఫ్ మినిస్టర్ హోదాలో ఉన్నప్పుడు కొంతవరకి హుందాగా మాట్లాడాలి. ఎందుకంటే మీకు ఫ్యాన్స్ 2 రాష్ట్రాల లోపల ఉన్నారు. మీకు కేవలం ఒక రాష్ట్రం లోపల ఫ్యాన్స్ లేరు. ఈ రోజు లోపల పాన్ ఇండియా మూవీస్ కూడా వస్తున్నాయి. మీరు కూడా తీస్తారు కావచ్చు ముందు ముందు. ఆల్రెడీ తీశారు కావచ్చు. నాకు ఐ యామ్ నాట్ వెరీ ష్యూర్. సో, మరి అటువంటి పాన్ ఇండియా మూవీ మన తెలుగు సినిమాలకి నార్త్ ఇండియాలో చాలా క్రేజ్ ఉంటది. నేను బెనారస్ హిందూ యూనివర్సిటీలో వర్క్ చేస్తాను. సో, ఇక్కడ తెలుగు సినిమాలు చాలా చాలా ఇష్టం. అంటే మీ సినిమాలు కూడా చూసుంటారు ఇక్కడ. మరి అటువంటప్పుడు ఎటువంటి మీరు ఒక రకంగా మంచి మనసున్న వ్యక్తిలో మనం తెలుగువారం అంటున్నాం. మరొక వైపు భారతదేశం అంటే సింగిల్‌గా అంటే మనం దేశం పట్ల ఎక్కువగా దేశభక్తి పెంపొందించుకోవాలి. దేశం గురించి ఆలోచించుకోవాలి. ప్రాంతీయ రాజకీయాలు, కుల రాజకీయాలు చేయొద్దంటున్నారు. మరి కానీ మీరే మళ్ళీ ఈ రకంగా ఒక రాష్ట్రం గురించి నెగెటివ్‌గా మాట్లాడడం అనేది ఎంతవరకు సబబు కాదు. దయచేసి ఆలోచించండి. టీటీడీ వారు కొండగట్టు ఆంజనేయ స్వామి మేము గూడా కొండగట్టుకెళ్తాము. నేను హుజురాబాద్ స్వస్థలం. మేము గూడా కొండగట్టు వేములవాడకెళ్ళినప్పుడు కంపల్సరీగా వేములవాడ, కొండగట్టు కంపల్సరీగా దర్శనం చేసుకుంటాము. ఆడ వసతులు చాలా తక్కువగా ఉన్నాయి. మీకు ప్రేమకు మీ మీ భక్తికి కొండగట్టు ఆంజనేయ స్వామికి మీరు చూపించేటువంటి శ్రద్ధకి మీకు ధన్యవాదాలు. మీరు 35,19,00,000 టీటీడీ ద్వారా నిర్మించబడే 96 గదుల సత్రం తొందరగా పూర్తి కావాలి. అలాగే మీరు కంటిన్యూ చేయాలి. అంతేగాని ప్రతిసారి చీటికి మాటికి ఇవి విభజన రాజకీయాలు చేయాలి. విభజన జరిగిపోయింది. ఇట్స్ ఓవర్. హౌ టు మేక్ దీస్ 2 స్టేట్స్ నంబర్ 1, నంబర్ 2. 1, 2 ఎలా చేయాలి? మనం టాప్ 10 లోపల ఎలా ఉండాలి? ఇక్కడ ఉన్నటువంటి యువతకి అవకాశాలు ఎలా కల్పించాలి?
ఉద్యోగాలు ఎలా కల్పించాలి? వాళ్ళ స్కిల్ డెవలప్‌మెంట్ ఎలా చేయాలి? అది కావాలి. 2 రాష్ట్రాల మధ్య సుహృద్భావ ఆహ్, సంబంధాలు ఎలా నెలకొల్పాలి? అది కావాలి. అమరావతిని ఎట్లా మనం ఫాస్ట్‌గా గ్రో చేయాలి? అమరావతికి, హైదరాబాద్ మధ్య బుల్లెట్ ట్రైన్స్ ఎలా ఎయాలి? స్పీడ్‌గా ఎళ్ళిపోయేటట్టు 2 గంటల లోపల, 3 గంటల లోపల. చైనా లాగా, జపాన్ లాగా ఎలా డెవలప్ చేయాలి మనం? ముంబైను ఆహ్, అహ్మదాబాద్ ఉంది. అట్లాగే ఇప్పుడు అమరావతికును హైదరాబాద్ గావాలి. హైదరాబాద్ నుండి బెంగుళూరు గావాలి. హైదరాబాద్ నుండి చెన్నై గావాలి. అట్లాగే అమరావతి నుండి చెన్నై గావాలి. ఇవి చూసుకోవాలి. కలిసి ప్రెషర్ చేయాలి. మీరు ఎన్‌డీఏ ప్రభుత్వం లోపల భాగస్వామిగా ఉన్నారు. కాబట్టి 2 రాష్ట్రాలకు మేలు జరిగే విధంగా చూడండి. ఎవరు ఒక రాష్ట్రానికి వచ్చే ప్రాజెక్ట్‌లు ఇంకో రాష్ట్రం వారు ఎవరు తీసుకెళ్లొద్దు. అంటే మీ పాలసీ ప్రకారంగా ఇచ్చేటువంటి తాయిలాలు, ఇచ్చేటువంటి సబ్సిడీల ప్రకారం రావాలి గానీ, ఇంకొకరి నోటి లోపల అన్నం లాక్కోవద్దు. ఇంకొకరి పొట్ట తిట్టొద్దు. తెలంగాణ లోపల మాట్లాడేటువంటి మాట ఇంకొకరి పొట్ట కొట్టొద్దు. ఓకే. మీరు సినిమా రంగంలో ఉన్నారు. ఈ సామెత తెలుసుగా మనకు. అంటే ముందొచ్చిన చెవుల కంటే వెనకొచ్చిన కొమ్ములు వాడి అన్నట్టుగా మీరు సినిమాలో ఉన్నప్పుడు బ్రహ్మరథం పట్టారు మీ సినిమాలకి. ఇప్పటికి చాలా మంది ఫ్యాన్స్ ఉన్నారు. జనసేన పార్టీ తెలంగాణ లోపల గూడా ఉంది. యాక్టివ్‌గా ఉంది. ఆ జనసేన పార్టీని ఎలా బిల్డప్ చేసుకోవాలి అనే విషయం చూడండి. ఎందుకంటే తెలంగాణ లోపల ఒకటే ప్రాంతీయ పార్టీ ఉంది. అది కూడా బీఆర్ఎస్, అది ఇప్పుడు నేషనల్ లెవెల్ అయిపోయింది. సో, ఆ ప్రాంతీయ పార్టీ ఈ లేదిక్కడ తెలంగాణ లోపల. యాక్టివ్‌గా లేదు. సో, దాన్ని మీరు బిల్డప్ చేసుకోవడానికి ట్రై చేయండి. తెలంగాణ పట్ల కూడా కొంత ప్రేమను చూపిస్తూ, మాటల్లో చేతల లోపల మీరు ప్రేమ చూపిస్తారు కానీ, మాటల లోపల ప్రేమ చూపియడం కనిపిస్తలేదు. ప్రతిసారి విభజన రాజకీయాలు మాట్లాడుతున్నారు కాబట్టి. సో, తెలంగాణ లోపల గూడా మాట్లాడేటువంటి మీరు డిప్యూటీ సీఎం హోదా లోపల కొంతవరకి ఆచితూచి మాట్లాడితే మీ పార్టీకి మంచిది, మీకు మంచిది, మీ సినిమాలకు మంచిది. సో, అది నేను చెప్పబోయేటువంటి మాట. ఇక నుండైనా గూడా మీరు ఈ యూ టర్న్ మాటలు పక్కకుబెట్టి పవర్ స్టార్ పవన్ కళ్యాణ్. పవనుడు అంటే హనుమంతుడు. హనుమంతుడు ఏ రకంగా అయితే ఆహ్, శ్రీరాముడికి మేలు తలపెట్టాడో, మీరు కూడా 2 రాష్ట్రాలకి తెలంగాణ, ఆంధ్ర ప్రదేశ్‌కి అంటే 2 తెలుగు రాష్ట్రాలకి మంచి చేస్తూనే భారతదేశానికి గూడా మంచి చేయాలని నేను ఆకాంక్షిస్తున్నాను. థాంక్ యూ.